హలో బ్రేకింగ్ చూసినా మరి కాసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొద్ది క్షణాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు తాజ్ కృష్ణకు చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న సోనియా, రాహుల్ ఖర్గే, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక తాజ్ కృష్ణ హోటల్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునుంది. సిడబ్ల్యూసీ సమావేశంలో 5 కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు త్వరలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భారత్ జోడో యాత్ర 2 నిర్వహణకు 2024 లోక్సభ ఎన్నికలు, ఇండియా కూటమిల పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై చర్చించున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించున్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికలపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది క్షణాల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికల టార్గెట్ గా సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణులు ఉత్సాహం నిండనుంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి తుమ్మల సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చిస్తామని సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా చెప్పారు. అయితే తాజ్ కృష్ణ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీల అధ్యక్షుడిని కూడా ఎన్నిక ద్వారానే ఎన్నుకుంటామని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అన్నారు. ఈ యాత్ర దేశ రాజకీయాల దిశలను మార్చిందని, ఇప్పుడు మోడీ, అమిత్ షా ఎవరైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. జర్నలిస్టులను బ్లాక్ లిస్టులలో పెట్టడం స్పందిస్తూ తాము ఏ జర్నలిస్టులను బ్లాక్ లిస్టులో పెట్టలేదని అన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసినా మరి కాసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొద్ది క్షణాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు తాజ్ కృష్ణకు చేరుకునున్నారు. శంషాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్ ఖర్గే, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక తాజ్ కృష్ణ హోటల్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ఇక సిడబ్ల్యూసీ సమావేశాలు 5 కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు త్వరలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భారత్ జోడో యాత్ర 2 నిర్వహణ, అదేవిధంగా 2024 లోక్సభ ఎన్నికలు, ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల కేటాయింపై చర్చించున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికలపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలే టార్గెట్ గా సిడబ్ల్యూసీ సమావేశంలో హైదరాబాద్ లో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో ఇక్కడ సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణులు ఉత్సాహం నిండనుంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి తుమ్మల సోనియా గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాలు కీలకమైన అంశాలపై చర్చిస్తామని సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా చెప్పారు. తాజ్ కృష్ణావత్ మీడియాతో మాట్లాడారు. అయితే కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులను కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అన్నారు. ఈ యాత్ర దేశ రాజకీయ దిశలను కూడా మార్చిందని, ఇప్పుడు మోదీ, అమిత్ షా ఎవరైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. జర్నలిస్టులను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంపై స్పందిస్తూ తాము ఏ జర్నలిస్టులను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని అన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మరికొద్దిసేపట్లో సిడబ్ల్యూ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొద్ది క్షణాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు తాజ్ కృష్ణకు చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక తాజ్ కృష్ణ హోటల్లో ఇవాళ, రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సిడబ్ల్యూసీ సమావేశాలు 5 కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు త్వరలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భారత్ జోడో యాత్ర 2 నిర్వహణ, 2024లో లోక్సభ ఎన్నికలు, ఇండియా కూటమితో పాటు పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై చర్చించున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించుతున్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికలపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది క్షణాల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికల టార్గెట్ గా సిడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ హైదరాబాద్ లో నిర్వహించాల్సిన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో ఇక్కడ సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండనుంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి తుమ్మల సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చిస్తామని సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా చెప్పారు. తాజ్ కృష్ణ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుని కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరిగిందని అన్నారు. ఈ యాత్ర దేశ రాజకీయ నలుమూలలను దిశ మార్చిందని, ఇప్పుడు మోదీ, అమిత్ షా ఎవరైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. జర్నలిస్టులను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంపై స్పందిస్తూ తాము ఏ జర్నలిస్టులను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని అన్నారు. సమాజంలో ద్వేషాలు రెచ్చగొట్టే వారికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. న్యూస్ చూసిన మరికోసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొద్ది క్షణాలు కాంగ్రెస్ అగ్రనేతలు తాజ్ కృష్ణకు చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక తాజ్ కృష్ణ హోటల్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సిడబ్ల్యూసీ సమావేశంలో 5 కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు త్వరలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భారత్ జోడో యాత్ర 2 నిర్వహణ, 2024లో లోక్సభ ఎన్నికలు, ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై చర్చించనున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికలపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది క్షణాల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగనున్నాయి. తెలంగాణలో ఎన్నికలే టార్గెట్ కాస్త సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో ఇక్కడ సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండనుంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి తుమ్మల, సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరికొందరు కూడా నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చిస్తామని సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా చెప్పారు. తాజ్ కృష్ణవత మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీల అధ్యక్షుడిని కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరిగిందని అన్నారు. ఈ యాత్ర దేశ రాజకీయ దిశలను కూడా మార్చిందని, ఇప్పుడు మోదీ, అమిత్ షా ఎవరైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. జర్నలిస్టులను బ్లాక్ లిస్టులో పెట్టడంపై స్పందిస్తూ తాము ఏ జర్నలిస్టులను బ్లాక్ లిస్టులో పెట్టలేదని అన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మరికోసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొద్ది క్షణంలో కాంగ్రెస్ అగ్రనేతలు తాజ్ కృష్ణకు చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక తాజ్ కృష్ణ హోటల్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక సిడబ్ల్యూసీ సమావేశంలో 5 కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు త్వరలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భారత్ జోడో యాత్ర 2 నిర్వహణ, అదేవిధంగా 2024లో లోక్సభ ఎన్నికలు, కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై చర్చించనున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికలపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎన్నికల టార్గెట్ గా సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణులు ఉత్సాహం నిండనుంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి తుమ్మల, సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాలు కీలకమైన అంశాలపై చర్చిస్తామని సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా చెప్పారు. తాజ్ కృష్ణవత మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీల అధ్యక్షుని కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరిగిందని అన్నారు. ఈ యాత్ర దేశ రాజకీయాల దిశలను మార్చిందని, ఇప్పుడు మోదీ, అమిత్ షా ఎవరైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. జర్నలిస్టులను బ్లాక్ లిస్టులో పెట్టడంపై స్పందిస్తూ తాము ఏ జర్నలిస్టులను బ్లాక్ లిస్టులో పెట్టలేదని అన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి సహకరించేది లేదని స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. మరికొద్దిసేపట్లో సిడబ్ల్యూబీసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొద్ది క్షణాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు తాజ్ కృష్ణకు చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక తాజ్ కృష్ణ హోటల్ ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునుంది. ఇక సిడబ్ల్యూసీ సమావేశాలు 5 కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు త్వరలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భారత్ జోడో యాత్ర 2 నిర్వహణ, 2024 లోక్సభ ఎన్నికలు, ఇండియా కూటమిల పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై చర్చించనున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికలపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికల టార్గెట్ గా సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో సిడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండనుంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి తుమ్మల, సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమస్యలో కీలకమైన అంశాలపై చర్చిస్తామని సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా చెప్పారు. తాజ్ కృష్ణ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుని కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరిగిందని అన్నారు. ఈ యాత్ర దేశ రాజకీయాల దిశలను మార్చిందని, ఇప్పుడు మోదీ, అమిత్ షా ఎవరైనా సరే ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. జర్నలిస్టులను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంపై స్పందిస్తూ తాము ఏ జర్నలిస్టులను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని అన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వారిని సహకరించేది లేదని స్పష్టం చేశారు.